హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ జరిగిన ఎస్జిటి తెలుగు పేపర్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ బిట్ వచ్చేసి, కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట అన్న కవి ఎవరు అంటే రావినూతల ప్రేమకిషోర్. కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందంట అన్న కవి రావినూతల ప్రేమకిషోర్. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపటమే ఉద్దేశంగా గల పాఠం మేలిమలుపు. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలుపటమే ఉద్దేశంగా గల పాఠం మేలిమలుపు. పాఠ్యాంశం ఇతివృత్తాలు జతపరచండి. ధర్మనిర్ణయం స్థలపురాణం. ధర్మనిర్ణయం స్థలపురాణం. చిరుమాలిన్యం మానవ విలువలు. చిరుమాలిన్యం అంటే మానవ విలువలు. సందేశం కష్టజీవుల శ్రమ. సందేశం కష్టజీవుల శ్రమ. పరివర్తన పిల్లల స్వభావం. పరివర్తన పిల్లల స్వభావం. సమాసాలు జతపరచండి. జలధరము ద్వితీయ తత్పురుష సమాసం. జలధరము ద్వితీయ తత్పురుష సమాసం. దేశభక్తి సప్తమి తత్పురుష సమాసం. దేశభక్తి సప్తమి తత్పురుష సమాసం. రాజపూజితుడు పంచమి తత్పురుష సమాసం. రాజపూజితుడు పంచమి తత్పురుష సమాసం. ప్రాణాధికుడు సప్తమి తత్పురుష సమాసం. ప్రాణాధికుడు సప్తమి తత్పురుష సమాసం. వితతి పదానికి అర్థం సమూహం. వితతి పదానికి అర్థం సమూహం. చిక్కుల మెడలో చిలుకల కొలికి తూగుటుయ్యాలో ఊగుతుంటుంది. ఆకలి కూటి ఆగంతకుల్ని పీక నొలిమ చిక్కగా మింగుతుంది అనే సామెత ఈ పొడుపు కథ విడుపు ఏంటి అంటే సాలీడు. సీమ నానార్థాలు. దేశం వరిమడి గుర్తు. సీమ నానార్థాలు ఏంటి? దేశం వరిమడి గుర్తు. త్రికరణములు అంటే మనోవాక్యములు. త్రికరణములు అంటే మనోవాక్యములు. రచనలకు సంబంధిత కవులతో జతపరచండి అన్నాడు. రచనలకు సంబంధిత కవులతో జతపరచండి అన్నాడు. కూలీరాజు బోయి భీమన్న. కూలీరాజు ఎవరు? రాసిన రచన బోయి భీమన్న. కూలీరాజు రచన రాసింది బోయి భీమన్న. విలాసిని రచన రాసింది విద్వాన్ విశ్వం. విలాసిని